అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా నిజాయితీగా చేస్తాం, ప్రజలకు ముఖ్యంగా అందుబాటులో ఉంది. కాబట్టి ఈరోజు మళ్ళీ అఖండ మెజారిటీ, అంటే పోయినసారి నేను కొత్త క్యాండిడేట్ అయినా కూడా భారీ మెజారిటీతో గెలిచాను. ఈ పొద్దు అంతకు మించిన మెజారిటీతో గెలుస్తాననే ధైర్యం నాతో ఉంది. ఎందుకంటే ఈ పొద్దు ఆదినారాయణ రెడ్డి గారు మా పైన పోటీగా ఆపోజిట్లో మళ్ళీ ఆయన వచ్చినారు. ఆయన గడిచిన 20 ఏళ్ళ రాజకీయ చరిత్రలో మంత్రులు చేసినారు, అన్ని పదవులు చేసినారు, కానీ ప్రజలకు ఎక్కడా కూడా అందుబాటులో లేదు. 2019 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ నెల ముందర ఇడికి వచ్చి టికెట్ తీసుకొని నేను పోటీలో ఉన్నాను, నేను ఉంటానన్నాను. అంటే ప్రజల దగ్గరికి ఎక్కడే కానీ పోయిన ఆనవాళ్ళు కూడా అతనికి లేదు, ఎక్కడ కూడా చిన్న ధర్నా చేసిన ఆనవాళ్ళు కూడా అతనికి లేదు, కనీసం ప్రజల కోసం ఏమైనా పోరాటాలు చేసిన ఆనవాళ్ళు కూడా లేదు. ఎందుకంటే కంప్లీట్గా ఆయన ఒక ప్యాకాట క్లబ్లో కూర్చొని టైం స్పెండ్ చేస్తాం. ఈ పొద్దు మేమైతే మా జగన్ అన్న ప్రభుత్వంలో కంప్లీట్గా ప్రజల్లో ఎప్పుడు తిరుగుతాం, అంటే గడప గడప కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కానీ ముందు అడుగులో ఉన్నాను. ఈరోజు ప్రజలు ప్రతి ఇంటికి కూడా లబ్ధిదారమైన నేను ప్రజలను ఒక్కటే అడుగుతాను, జగన్ అన్న పార్టీ తరఫున మీ ఇంటికి లబ్ధి పొందింటే మీరు ఓటేయండి మాకు. మీ ప్రతి ఇంటికి మేము పార్టీని చూడుకోకుండా, మతం చూడుకోకుండా, కులం చూడుకోకుండా ప్రతి ఒక్కరికి చేస్తాం. ప్రతి ఒక్కరికి వాలంటీర్ రూపంలో పెట్టి ఆర్గనైజ్ చేసి ప్రతి ఇంటికి సంక్షేమ పథకం చేస్తాం. సో 100% మేము భారీ మెజారిటీతో గెలుస్తామన్నాం. ఎందుకంటే 13 ఎలక్షన్ అయిపోతాయి. 14వ తేదీ తర్వాత ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గారు కానరారు, ఎక్కడుంటారంటే బెంగళూరు కొద్దిగా. ముఖ్యంగా ఆయన ఒకటే అడుగుతున్నాను, ఆయన ఇన్ని చేస్తా అది చేస్తానంటానంటే 2019 ఎలక్షన్ నాటికి నేను కేశవరెడ్డి బాధ్యతలందరినీ తీరుస్తాను అన్నాడు. ఏ బాధపడిన వాళ్ళకందరికీ న్యాయం చేస్తానన్నాడు. 19 ఎలక్షన్ అయితేనే మళ్ళీ గోవా క్లబ్కి వెళ్ళిపోయినాడు. కనీసం కరోనా అప్పుడు కూడా ఈ కోవిడ్ వ్యాధితో అందరూ బాధపడుతుంటే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.